శ్రీ గణేశాయ నమః. హలో అండి అందరికీ. ఈరోజు ఇంకా వినాయక చవితి నవరాత్రులు అయిపోయి నిమజ్జనాలు ఒక్కొక్కళ్ళు చాలామంది చేసేసిన ఈ పాటికే. ఇంకా రేపు లాస్ట్ కాబట్టి ఈరోజు లాస్ట్ పూజ మా ఏరియాలో, మా ఇంటి దగ్గర. అయితే నేను వినాయకుడికి ప్రసాదం చేస్తున్నానండి. ఇది ఏం ప్రసాదం అంటే, మనం పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పు తీసుకొని మనము మంచిగా ఫ్రెష్గా ఏరుకొని దాన్ని క్లీన్ చేసుకొని కడిగేసి ఒక 3 గంటలు నానబెట్టుకొని మనం ఉడికించుకోవాలి. అయితే నేను 3 గంటలు నానబెట్టుకున్నాను. అంటే హాఫ్ కేజీ పెసరపప్పు తీసుకొని ఉడికించుకొని, అందులో ఉడికిన తర్వాత నేను హాఫ్ కేజీ చక్కెర వేసుకున్నాను. దీంట్లోనే వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా జారులాగా ఉంటుంది. బాగా మెత్తగా అయిపోయింది. ఇది ఎట్లా మళ్ళీ గట్టిగా వస్తుంది అనుకోవచ్చు. పూర్ణం నేను చేసేది పెసరపప్పు పూర్ణం అండి. కొంచెం ముద్దలాగా, హల్వా అని కూడా అంటారు. అదే ముద్దలాగా వస్తుంది. మంచి కలుపుతుండాలి. కిందంతా అడుగంటిపోయి మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. మనం దీన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అయితే నేను క్వాంటిటీ చెప్తాను, ఏదేది ఎంత తీసుకోవాలనే దానికి. పెసరపప్పు చెప్పాను కదా, 3 గంటలు నానబెట్టుకొని ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత దాంట్లోనే హాఫ్ కేజీ పెసరపప్పుకి హాఫ్ కేజీ చక్కెర వేసేసుకోవాలి. దీంట్లోనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఇంకా మంచి టేస్ట్ రావాలని చెప్పి కోవా తీసుకొచ్చాను. ఫ్రెష్ కోవా. నేను ఇది 100 గ్రామ్ తీసుకొచ్చాను నేను. దీంట్లో వేసేసాను. నేను ఆల్రెడీ వేసిన, మంచి కలిపేసిన దీన్ని కోవా వేసి. ప్లస్ ఇప్పుడు ఏమేమి పడ్డాయి దీంట్లో, పెసరపప్పు, చక్కెర, కోవా. హాఫ్ కేజీ ప్లస్ 100 గ్రామ్స్. దాంట్లోకి ఇంకా కావాల్సినవి మనకు బాదాం, కాజు. ఇవి నేను నెయ్యిలో వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత వీటిని కొంచెం మన చెక్క పక్క ముక్కలు అంటారు కదా, అట్లా మనం మిక్సీ చేసేసుకోవాలి. ఇవి యాలకులు అండి, ఇలాచీలు. 8 ఇలాచీలు తీసుకున్నాను. దీన్ని నేను చిన్న రోల్ ఉంది, దీంట్లోనే దంచేసుకుంటాను. ఆ బాదాం, కాజు కూడా దీంట్లో, ఇది దంచిన తర్వాత దీంట్లోనే వేసుకొని దంచుకుంటాను. పొట్టుతో సహా దంచేసుకోవచ్చు, ఏం కాదు. ఇది మనకి ఇప్పుడు పొడి అయిపోయింది కదా. నేనైతే ఈ పొట్టుతో పాటే వేసేస్తాను దాంట్లో. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చూడండి, దీంట్లో వేసి కలిపేసుకోవాలి మంచిగా. మళ్ళీ ఇప్పుడు అడుగు నుండి కలుపుకోవాలి మనం. అడుగుకు మరి మాడిపోకుండా మంట కొంచెం చిన్నగా పెద్దగా పెట్టుకుంటూ ఫ్లేమ్ చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ బాదాం, కాజు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకొని సారె పలుకులు అని కూడా ఉంటాయండి, చిన్నగా ఉంటాయి అవి. ఇవి సారె పలుకులు. ఇవి దంచాల్సిన అవసరం లేదు. కాజు, బాదాం మాత్రమే చిన్న చిన్న ముక్కలు అయ్యేటట్టు దంచుకోవాలి మనం. ఒకసారి చూసుకోవాలి. ఇది అడుక్కున్న ఏంటంటే అట్లాగే ఉంటాయి, అందుకోసం కొంచెం ఒకసారి కలిపేసుకోవాలి. కింద మీద అంతా కలిపేస్తే లోపలవన్నీ పైకి వస్తే మళ్ళీ దంచుకోవాలి.
మిక్సీలో వేసుకోవచ్చు, క్షణంలో అయిపోతుంది. కానీ ఇది దీంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనకు కొంచెం శరీరం కూడా ఎక్సర్సైజ్ అవుతుంది దీంతో. వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోండి, ఇష్టం. చూడండి, ఇట్లా వచ్చేసింది కదా. ఇట్లా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది దీంట్లో వేసుకొని మొత్తం పొడి అంతా వేసుకొని కొంచెం పైనుంచి మళ్ళీ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవి నేను కొంచెం నెయ్యి ఎక్కువ వేసే గోలిచ్చిన కాబట్టి ఆ నెయ్యి ఉంది దీంట్లో ప్యాన్లో. ఈ నెయ్యే పోసేస్తాను దీంట్లో మళ్ళీ. ఇక నేను ఇది అక్కడ దంచేసరికి ఇక్కడ కొంచెం అడుక్కు గడ్డలాగా వచ్చేసింది. అట్లా కాకుండా చూసుకోవాలి. చూడండి, కలిపేసుకుంటుండాలి మధ్య మధ్యన. దీన్ని ఎంత కలిపితే అంత బాగా వస్తుంది. లేకుంటే కొంచెం మనము ధ్యాస తప్పినాం అనుకోండి, అది అడుక్కు మాడిపోయి గడ్డలాగా అయిపోతుంది అంతా. కోవా వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను కోవా వేసాను. దొరికిన వాళ్ళు వేసుకోవచ్చు, దొరకని వాళ్ళు ఏం చేస్తాం, పర్వాలేదు. కొన్ని పాలు కూడా పోసుకోవచ్చు దొరకని వాళ్ళు. మొత్తం పొడి అయిపోయిందా? ఇప్పుడు మొత్తం వేసేసుకోవాలి ఇట్లా. మొత్తం పొడేసుకున్నాం కదా, ఇవి బాగా కలిపేసుకోవాలి. పెద్దగా మంట చేసుకొని కిందంతా అడుగు మాడిపోకుండా కలిపేసుకోవాలి. కావాలన్న వాళ్ళు ఇట్లా పాయసంలాగా ఉండాలంటే కూడా ఇట్లా పలచగా ప్రసాదం చేసి పెట్టవచ్చు. దగ్గరికి రావాలంటే పూర్ణం అవుతుంది, అది అట్లా కూడా తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు మనం చల్లారేసరికి కూడా ఇంకా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడున్నంత పలచగా కూడా ఏమి ఉండదు, లిక్విడ్ లాగా. ఈ చల్లారేసరికి మరి దగ్గరికి అయిపోతుంది. ఒక్క 5 నిమిషాలు ఉంచేసి తీసేస్తాం. ఇంకా నేను స్టవ్ ఆఫ్ వేస్తున్నాను. దీన్ని ఒక 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అయితే అది మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం మరీ ఇంత పలచగా ఉండదు. ఓకేనా అండి? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ఆ భగవంతుని దయ వల్ల నాతో చేయించుకున్నాడు ఆయన అనుకుంటున్నా. ఈసారి ప్రసాదం నేను సమర్పించుకుంటున్నాను. మనందరిపైన, మీ పైన, నా పైన, మా అందరిపైన, మనందరిపైన కూడా ఆ వినాయకుని దీవెనలు ఉండి ఆయురారోగ్యాలు, మన పనులన్నీ సవ్యంగా చేయించి మంచి జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించాలి అందరికీ అని చెప్పి కోరుకుంటున్నాను. జై గణేష్. బోలో మహారాజ్కి జై.